హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ టు డైన్ బై ఉషా. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నా కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. బర్త్‌డే అయిపోయింది. అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా ఇంటి పరిస్థితి అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఏంటంటే బయట చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. బట్ నా ఇల్లు మాత్రం చాలా చండాలంగా ఉంది. సో, హాల్‌లో ఉన్న వస్తువులన్నీ తీసి ముందుగా అయితే బట్టలన్నీ లాండ్రీకేస్తున్నాను. నా నైటీస్, నా డ్రెస్సులు, బెడ్‌షీట్స్ ఇవే ఎక్కువగా ఉన్నాయి. పిల్లల బట్టలు, వెంకట్ బట్టలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో, అందుకోసమే ముందే అయితే లాండ్రీకేసేస్తున్నాను. బట్ వర్షం పడుతుంది. సరే ఏసి ఆరేస్తే అవే గాలి కారుతాయి కదా! సో, అందుకోసమని ముందే అయితే లాండ్రీలో బట్టలేసి వాషింగ్ మిషన్ ఆన్ చేస్తున్నాను. నేనైతే ఈ మధ్య బేకో వాడుతున్నానండి. చాలా బావుంది. ఆహ్, క్లోత్స్ కూడా చాలా నీట్‌గా క్లీన్ అవుతున్నాయి. ఇప్పుడైతే హాల్లోకెళ్దాము. ఇక్కడ చల్లగాలి వస్తుంది. అందుకే విండోస్ క్లోజ్ చేశాను. ఇంకా బాటిల్స్ అవి తీసి కిచెన్‌లో పెట్టేసి వచ్చిన తర్వాత హాల్ మొత్తం నీట్‌గా ఊడ్చేస్తున్నాను. పిల్లలు బిస్కెట్స్, స్నాక్స్ తిన్నప్పుడు కుర్చీలో పడిపోయాయి. ఫుడ్ పార్టికల్స్ అవన్నీ రిమూవ్ చేసి మంచిగా ఊడ్చేస్తున్నాను. తర్వాత 2 బెడ్‌రూమ్‌లు, కిచెను మొత్తము ఊడ్చి అంత చెత్తంతా ఒక చోటుకి చేర్చాను. ఇది మొత్తం గార్బేజ్ బ్యాగ్‌లో పెట్టేసి తర్వాత పడేయాలి. తర్వాత ఇప్పుడు కిచెన్‌లోకెళ్దాము. కిచెన్‌లో ఈ జార్లు అంటే నాకు చాలా ఇష్టము. ఈ మధ్య మీషోలో తీసుకున్నాను. చాలా చాలా బావుందండి. సో, ఇది మొత్తం వైప్ చేసేస్తున్నాను. నాకిందులో సాల్ట్, పచ్చడల్లో అండ్ పొడులు వేసుకోవడానికి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంది. చూడండి మీకెవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి ఇస్తాను. సో, ఈ బుట్ట ఇందులో మొత్తము వాటర్ బాటిల్స్, ఈ ఆయిల్ క్యాన్స్ ఇవన్నీ తీసి కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేద్దామని నిర్ణయించుకున్నాను. ఆయిల్ ఏమీ లీకేజ్ అవ్వలేదు. బట్ అందరూ తీసి పెట్టడం వలన దాని మీద ఫింగర్ ప్రింట్స్ పడ్డాయి. సో, చూడ్డానికి బాగోలేదు. అందుకోసమే వైప్ చేసి పక్కకు పెట్టేస్తున్నాను. దీనిపైన ఉన్న వస్తువులన్నీ ఒక్కొక్కటిగా తీసి కౌంటర్ టాప్ మొత్తం క్లియర్‌గా తుడిచేస్తున్నాను. డస్ట్ పార్టికల్స్ మొత్తం. సో, ఇప్పుడైతే చూడ్డానికి నీట్‌గా అనిపిస్తుంది. అన్ని వస్తువులన్నీ వాటి ప్లేస్‌లో అన్నీ పెట్టేస్తున్నాను. స్పూన్స్ కూడా డస్ట్ క్లీన్ చేసి పెడుతున్నాను. ఇందులో పెడుతున్నప్పుడు నాకు రాసుకుపోయి బ్లడ్ అనేది వచ్చింది. పసుపు పెట్టేశాను. కొంచెం బ్లీడింగ్ అయితే ఆగలేదు చాలా సేపు. సో, అయినా గాని పని మాత్రం ఆపకుండా చేసుకుంటున్నాను. చాపర్ కూడా క్లీన్ చేసి పక్కకు పెట్టాను. ఈ బాస్కెట్ కూడా క్లీన్ చేసి పక్కకు పెడితే వాటర్ బాటిల్స్ నింపి పెట్టుకోవడానికి చాలా బావుంటుంది. నైఫ్ కూడా కడిగి పెట్టేసుకుంటున్నాను. సో, ఇప్పుడైతే లుక్ చాలా బావుంది. గ్యాస్ దగ్గరికొచ్చేస్తే గ్యాస్ మొత్తం క్లీన్ చేయాలి. సో, పాలు పొంగి ఇవన్నీ పొంగు మరకలు ఉన్నాయి. నేను ఆ రోజు కొంచెం బాగా క్లీన్ చేయలేదు. సో, ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నాను. అలాగే ఉంటే జంక్ పట్టుకుపోతుందని ఇవి ఇవి అమెజాన్‌లో కొన్న టూల్స్ ఇవి. అవి పెట్టి క్లీన్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ కూడా క్లీన్ చేస్తున్నాను. బ్రష్ పెట్టి క్లీన్‌గా ఊడ్చేసి కౌంటర్ టాప్ అంతా క్లీన్‌గా చేస్తున్నాను. ఇప్పుడైతే స్క్రబ్ చేసి సబ్బుతోని స్క్రబ్ చేసి నీట్‌గా కడుక్కుంటే జిడ్డు మరకలనేవి పోతాయని క్లీన్ చేస్తున్నాను. ఈ బ్రష్ కూడా అమెజాన్‌లో తీసుకున్నాను కిట్. సో, దాంతోని పోలేదు. సో, అందుకనే ఈ ఇనుప స్క్రబ్‌తోని చేస్తున్నాను. ఇప్పుడైతే చూడ్డానికి చాలా నీట్‌గా కనిపిస్తుంది. ఈ కింద బాజ్ కూడా మొత్తం కడిగేస్తున్నాను. ఆ ఇనుప పీచు పక్కకు పెట్టేసి టైల్స్ కడుక్కోవడానికి యూజ్ చేస్తాను. వేరేది న్యూ తీశాను. వాటరుగా గ్యాస్ పైన పోస్తే అటువైపు వెళ్ళిపోతే మళ్ళీ అంతా చికాకుగా ఉంటుందని టిష్యూ పేపర్ పెట్టి క్లీన్ చేశాను. షింక్ దగ్గరికొచ్చేస్తే షింక్‌ని కూడా క్లీన్ చేస్తున్నాను. షింక్ కూడా యూజ్‌ఫుల్ ఐటమే కదా మనకి కిచెన్‌లో. దాన్ని చూస్తే పాపం అనిపించింది. ఎన్ని వేస్తార్రో ఆపేయండ్రో, ఆపేయండ్రో అని మొత్తుకుంటుంది. దానికి కూడా నోరున్నట్లయితే. సో, ఇక్కడైతే క్లీన్ చేయడం అయిపోయింది. చూడ్డానికైతే కిచెన్ చాలా నీట్‌గా లుక్ చాలా బావుంది. హమ్మయ్య! ఇప్పుడైతే కిచెన్‌లో యూజ్ చేసిన క్లాత్స్ మొత్తం వాష్ చేస్తున్నాను సోపేసి. ఇలా జాడించుకొని ఎండలో ఆరేసుకుంటే చాలా నీట్‌గా ఉంటుంది. ఎండ రావట్లేదు. బట్ గాలికైతే ఆరేస్తున్నాను. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఈ వాష్ బేసిన్ కూడా క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే చేతులు, మూతులు ఇక్కడే కడుక్కుంటాంగా ఎక్కువగా. సో, దీన్ని కూడా క్లీన్ చేస్తే పనైపోతుంది కదా! అందుకోసమని ఇది కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. మొత్తం క్లీన్ చేసి కడుగుతుంటే మా బాబు వచ్చి నేను కూడా క్లీన్ చేస్తాను మమ్మీ అని హెల్ప్ చేస్తున్నాడు. సో, ఇక్కడైతే వాష్ బేసిన్ అయిపోయింది. వాష్ మిషన్ ఆగిపోయింది. బట్టలన్నీ తీసి ఆరేయడానికి తీసుకెళ్తున్నాను. ముందుగా అయితే బెడ్‌షీట్‌లు బయట ఆరేస్తున్నాను. మార్నింగ్ ఒక ట్రిప్ వేశాను. అవి ఎండాయో లేదో చెక్ చేసి అవి తిప్పివేయాలి. ఇక్కడైతే బెడ్‌షీటు, పాయింట్లు ఇవి ఆరేసాను.
ఇవి చెప్పాను కదా, మార్నింగ్ వేసినవి ఒక రౌండ్ మళ్ళీ తిప్పి వేస్తే తొందరగా ఆరిపోతాయి. ఇంట్లోకి వచ్చిన తర్వాత డస్టింగ్ చేస్తున్నాను. విండోస్, కబోర్డ్స్, విండోస్ నుంచి కొంచెం డస్ట్ ఎక్కువగానే పడుతుంది. సో అందుకోసమని పనిలో పని ఇవి కూడా దులిపేసుకుంటే పని అయిపోతుందని ఇవి డస్టింగ్ చేశాను. టీవీ క్యాబిన్ దగ్గర పిల్లలు పెట్టిన వస్తువులు అవన్నీ తీసి వాటి ప్లేస్లో పెట్టి టీవీ క్యాబిన్ దగ్గర కూడా డస్టింగ్ చేసేసాను. ఇక్కడ డస్టింగ్ చేసిన తర్వాత ఇల్లు అయితే వైప్ చేసేస్తున్నాను. ఇల్లు తుడుచుకొని మంచిగా క్లీన్ పెట్టుకొని కాసేపు రెస్ట్ తీసుకుందాం అనేలోగా మా పాప లేసింది. నన్ను తుడవనీయకుండా చేస్తుందేమో అనుకున్నాను, కానీ కొంచెం బాగానే ఆడుకుంది. సో అందుకే గబగబా నేనైతే ఇల్లు మొత్తం శుభ్రంగా తుడిచేసాను. 2 బెడ్రూమ్లు, కిచెన్, హాలు మొత్తం తుడిచిన తర్వాత హాల్లో ఉన్న దివానా కాట్ మీద బెడ్షీట్ రిమూవ్ చేసి బెడ్షీట్ మార్చి కొత్తది వేస్తున్నాను. సో ఇక్కడైతే పాప ఎక్కువ సార్లు ఇక్కడే ఆడుకుంటుంది. నలుగురు కలిసి తిరిగింది, తొక్కి ఉంటుందని ఇక్కడ కూడా క్లీన్ చేసేసాను. ఇప్పుడైతే చూడండి నీట్గా ఉంది. వాష్ చేసిన బట్టలు కబోర్డులలో కొన్ని సరిగ్గా పెట్టలేదు, పిల్లల కబోర్డు, మా కబోర్డు. అందుకోసమే కబోర్డు రీఅరేంజ్ చేయడానికి బట్టలన్నీ ఫోల్డింగ్ చేస్తున్నాను. పిల్లల బట్టలు, మా బట్టలు, వెంకట్ బట్టలు, బెడ్షీట్స్ కూడా ఫోల్డ్ చేసి వాటి స్థానాల్లో పెట్టేశాను. ఇప్పుడు నా కబోర్డుకి వస్తే చాలా చండాలంగా ఉంది. జారిన బట్టలన్నీ తీసి ఒక్కొక్కటిగా ఫోల్డింగ్ చేసి పెట్టేస్తున్నాను. నా డ్రెస్సులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంత టైం ఎక్కువ పడుతుందని ఫస్ట్ ఇక్కడికి వచ్చాను. ఈ 2 డ్రెస్సులు చాలా జారిపోతున్నాయి, అందుకే ఇలా హ్యాంగర్స్కి తగిలించి పెడుతున్నాను. సో ఇక్కడైతే నా కబోర్డు క్లీన్ చేయడం అయిపోయింది. బెడ్ మీద ఉన్న కొన్ని వస్తువులు ఇవన్నీ తీసి అవసరమైనవన్నీ ఫోల్డింగ్ చేసి అనవసరమైనవి మళ్ళీ వాషింగ్కి తీసాను. బెడ్ మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఈ బెడ్షీట్ కూడా తీసేస్తున్నాను. సో మొత్తం దులిపేస్తున్నాను. పాప బిస్కెట్ తింటూ వచ్చింది, దాని మీద పడింది, అందుకోసం మొత్తం క్లీన్ చేసి దులిపేసి బెడ్షీట్ వేస్తున్నాను. అమ్మయ్య, ఇప్పుడు చూడడానికి చాలా బాగుంది బెడ్షీట్ కూడా. ఇవి ఇప్పుడు వచ్చేసి మ్యాట్లు. ఈ మ్యాట్లు నేను మీషోలో తీసుకున్నాను, బాగాలేవు, పాడైపోయాయి. అందుకని కొత్తవి తీసుకొచ్చి అవి వేస్తున్నాను. అమ్మయ్య, ఇప్పుడు ఇంటిని చూస్తే కొంచెం ప్రశాంతంగా ఉందండి. హాలు, కిచెను నాకు నచ్చినట్టు సదురుకున్నాను. సో బయటకు చూస్తుంటే వర్షం బాగా పడుతుంది. నా బట్టలు ఆరినట్టే, ఇలా ఎలానో ఏమో, ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. కానీ ప్రజెంట్కి అయితే ఇంట్లో పని అయిపోయింది. స్నానం చేసి వచ్చాను, చాలా రిఫ్రెష్గా ఫీల్ వచ్చేసింది. సో ఇలాంటి క్లీనింగ్ బ్లాగ్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి బ్లాగ్స్ కావాలో కామెంట్ చేసి చెప్పేయండి.